ఓటర్ల జాబితాలో ఇప్పుడు భారీ మార్పులు జరుగుతున్నాయి. తెలంగాణలో ఎస్ఐఆర్ ఒకవైపు లక్షలాది మంది ఓటర్ల వివరాల పరిశీలన, మరోవైపు 73 లక్షలకు పైగా ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్కలెక్టబుల్గా ఉన్నాయన్న చర్చ. ఇంకోవైపు దాదాపు 48 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగింపు పరిశీలనలో ఉన్నాయన్న సమాచారం. అసలు వీరంతా ఓట్లు కోల్పోయినట్టేనా? కాదు, ఇది తుది తొలగింపు కాదు. అయితే అసలు ప్రశ్న, ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత హైదరాబాద్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇది ముందస్తు కసరత్తేనా? ఇదే ఇప్పుడు హైదరాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్. తెలంగాణలో ఎస్ఐఆర్ తుది ఓటర్ల జాబితా అక్టోబర్లో రావాల్సి ఉంది. తాజా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 19న తుది జాబితా ప్రచురించాల్సింది. అయితే ఇక్కడే అసలు రాజకీయ కథ మొదలవుతోంది. ఎందుకంటే ఓటర్ల జాబితా ప్రక్రియ ఒక సాధారణ ఎన్నికల ప్రక్రియ అయితే దాని ప్రభావం మాత్రం సాధారణంగా ఉండదు. ప్రత్యేకంగా హైదరాబాద్లో ఎన్నికలు ఏవైనా కూడా ఓటింగ్లో పాల్గొనడానికి యువత అస్సలు ఇష్టపడరు. అందుకే అతి తక్కువ ఓటింగ్ నమోదవుతూ ఉంటుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా హైదరాబాద్లో తక్కువ శాతం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అంటే వలసల నగరం, ఐటీ ఉద్యోగుల నగరం. పాత బస్తీ నుంచి గచ్చిబౌలి వరకు ఒక ప్రాంతంలో పుట్టిన వాళ్ళు మరో ప్రాంతంలో ఉంటారు. ఒక చోట ఓటు ఉండి మరో చోట నివసించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి నగరంలో ఎస్ఐఆర్ ఫైనల్ లిస్ట్ ఎలా ఉంటుంది? అదే జీహెచ్ఎంసీ ఎన్నికల అసలు గేమ్ నిర్ణయించే అంశంగా మారే అవకాశం ఉందా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికార పాలన కొనసాగుతోంది. ఇక మరోవైపు హైదరాబాద్ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. అంటే ఒకవైపు ఓటర్ల జాబితా, మరోవైపు పట్టణ పరిపాలన పునర్వ్యవస్థీకరణ, ఇంకోవైపు ఎన్నికలపై రాజకీయ పార్టీల కదలికలు, ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. అందుకే రాజకీయ వర్గాల్లో ఒక ప్రశ్న వినబడుతోంది: ఎస్ఐఆర్ ఫైనల్ అయిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలకు రూట్ క్లియర్ అవుతుందా అనే డౌట్స్. మరోవైపు ఎస్ఐఆర్ ఫైనల్ ఓటర్ లిస్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల కీలకమైన బేస్గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. హైదరాబాద్ ఓటర్ల సంఖ్యలో పెద్ద మార్పు వస్తే అది కేవలం ఓటర్ల సంఖ్య మారడం కాదు, పార్టీల బూత్ లెక్కలు మారతాయి. ఒక డివిజన్లో ఏ సామాజిక వర్గం ఎంత, ఏ ప్రాంతంలో కొత్త ఓటర్లు ఎంత, ఎక్కడ వలస ఓటర్లు ఎక్కువ, ఎక్కడ డూప్లికేట్ ఓట్లు ఉన్నాయన్న అనుమానాలు, ఎక్కడ ఓటర్ల పేర్లు మిస్ అయ్యాయి, ఇవన్నీ కూడా పార్టీలకు కొత్తగా లెక్కించాల్సిన పరిస్థితి. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియను పార్టీలు కూడా చాలా సీరియస్గా పరిశీలిస్తున్నాయి. ప్రతి పేరు, ప్రతి బూత్, ప్రతి డివిజన్ ఇప్పుడు రాజకీయ డేటాగా మారుతోంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంది. నిజమైన ఓటర్ పేరు పొరపాటును మిస్ అయితే అతను ఏ పార్టీకి ఓటు వేస్తాడన్నది కాదు, అతనికి ఓటు వేసే అవకాశం ఉండాలి. అందుకే ఎస్ఐఆర్లో అసలు టెస్ట్ ఎంతమంది పేర్లు తొలగించారన్నది కాదు, తొలగించిన ప్రతి పేరుకు సరైన కారణం ఉందా అనేదే ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్గా రాజకీయ వర్గాల్లో వినబడుతోన్న అసలు చర్చ. ఇక ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత పార్టీలు తమ తమ బూత్ కమిటీలను యాక్టివేట్ చేయబోతున్నాయా? ప్రతి బూత్లో ఎవరి పేరుంది, ఎవరి పేరు లేదు అనే లెక్క మొదలవుతోందా? ఎక్కడ ఓటర్లు తగ్గారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ కొత్త ఓటర్లు చేరారు, ఎక్కడ డూప్లికేట్ పేర్లు తొలగిపోయాయి, ఈ లెక్కలన్నీ పార్టీల వారీగా విశ్లేషించే అవకాశం ఉంది. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీల గ్రౌండ్ గేమ్ మొదలయ్యే అవకాశం ఉందన్నమాట. మొదట ఎస్ఐఆర్ ఫైనల్ ఓటర్ లిస్ట్, ఆ తర్వాత అవసరమైన ఎన్నికల ప్రక్రియలు, వార్డు, స్థానిక సంస్థల పరిపాలనా అంశాలు, రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లు, ఆ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్. అంటే ఓటర్ల జాబితా ఫైనల్ కావడం ఒక కీలక మైలురాయి. ఇప్పుడు అసలు రాజకీయ ప్రశ్న: ఎస్ఐఆర్లో ఎవరు ఓట్లు తగ్గాయి? అదే పార్టీల కీలకం. కానీ ఒక ఓటర్ పేరు తొలగింది అంటే అతను ఫలానా పార్టీ ఓటర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓటర్ లిస్టులో పార్టీ గుర్తుండదు. అందుకే ఇన్ని ఓట్లు ఒక పార్టీకి పోయాయి అని, కొన్ని ఓట్లు మరో పార్టీకి పోయాయి అంటూ లెక్కలు చెప్పాలంటే డేటా ఆధారం తప్పనిసరి. ఓటర్ల జాబితా, బూత్ డేటా, డివిజన్ డేటా, వలస ఓటర్లు, కొత్త ఓటర్లు, మిస్సింగ్ ఓటర్లు, ప్రతి పార్టీకి ఇవే ఇప్పుడు ఆయుధాలు. ఎందుకంటే ఎన్నికల రోజు బూత్ దగ్గర జరిగే పోరుకు ముందే ఎన్నికల జాబితాలోనే మొదటి పోరు మొదలవుతుంది. అయితే 74 లక్షల ఓట్లు పోయాయా? ప్రస్తుతానికి అలా చెప్పలేం. 73 లక్షలకు పైగా అన్కలెక్టబుల్ ఫామ్స్ ఉన్నాయా? అవును, అలాంటి సంఖ్యపై తాజా రిపోర్ట్లు ఉన్నాయి. 48 లక్షల ఓట్లపై తొలగింపు పరిశీలన ఉందా? అలాంటి రిపోర్ట్ కూడా ఉంది. కానీ ఇవి తుది తొలగింపులు కావు. అందుకే ఇప్పుడు ప్రజల ముందున్న అసలు ప్రశ్న: నా ఓటుందా? మరి జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఈ ఓటర్ల జాబితానే హైదరాబాద్ రాజకీయ భవిష్యత్తుకు మొదటి లిట్మస్ టెస్ట్ కాబోతోందా? ఓటు పోయిందంటే ఒక పేరు జాబితా నుంచి మాయమైనట్టు కాదు, ఒక పౌరుడి ప్రజాస్వామ్య హక్కు ప్రశ్నార్థకం అవుతోంది. అందుకే ఎస్ఐఆర్లో నిజంగా చనిపోయిన వారి ఓట్లు పోవాలి.
డూప్లికేట్ ఓట్లు పోవాలి, శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లు తొలగాలి, కానీ నిజమైన ఓటర్ మాత్రం మిగలాలి. ఎందుకంటే ఎన్నికలు గెలిచేది పార్టీలు కావచ్చు, కానీ ప్రజాస్వామ్యాన్ని గెలిపించేది మాత్రం ఓటరే. ఎస్ఐఆర్ తర్వాత జిహెచ్ఎంసీకి నగరం మోగుతుందా? ఓటర్ల లెక్క మారితే హైదరాబాద్ రాజకీయ లెక్క కూడా మారిపోతుందా? ఇదే ఇప్పుడు హైదరాబాద్ పాలిటిక్స్ లో $1 మిలియన్ క్వశ్చన్.